హలో ఎవ్రీవన్, ఈరోజు వంటకి నేను కర్రీకి చామదుంపలు చేస్తున్నానండి. ఇవి నాకైతే బాగా ఇష్టం. ఇలా వీటిని బిఫోర్ బాగా క్లీన్ చేసుకోవాలి. మట్టి ఉంటుంది, మనం కొనుక్కున్నప్పుడు కొన్నిట్లోనేమో ఇసుక ఉంటుంది. వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి 2 times అట్లా. కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే 2 విజిల్కే ఉడికిపోతాయి. మరీ ఎక్కువ ఉడికినా బాగోవు, మెత్తగా అయిపోతాయి. కర్రీ చేసేటప్పుడు మ్యాక్స్ ఉడిపించుకోవాలి 2 విజిల్స్ అలా వచ్చే వరకు. ఇలా నీట్గా కడుక్కోవాలి, 2 times కడుక్కోవాలి. ఫస్ట్ టైం అయితే ఇలా వాటర్ ఆ మట్టి అంతా పోతుంది కదా, ఇట్లా నల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంత మట్టి ఉంటుంది వీటిల్లో. ఇలా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. మళ్ళీ వీటిని సెకండ్ టైం కూడా వాష్ చేసుకోవాలి. ఇదంతా ఇసుక మట్టి అలా ఉంటాయి అన్నమాట. వీటిని మళ్ళీ సెకండ్ టైం కూడా వాష్ చేసుకుంటాము. కర్రీ చాలా బాగుంటుందండి. మేమైతే చింతపండు పులుసుతో చేస్తాము. మీ సైడ్ ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. త్వరగా పనులు చేసేసుకోవడం కోసం ఎర్లీగా చేసేస్తున్నాం. మళ్ళీ నాకు 2 o'clock వర్క్ ఉండింది. ఇన్ని రోజులు విలేజ్ గురించి బాగా వీడియోస్ చేశాను. ఇవి కూడా సపోర్ట్ చేయండి. సో వీటిని ఇప్పుడు మళ్ళీ వాటర్లో వేసి కడుక్కోవాలి. ఇలా సెకండ్ టైం కూడా వాటర్లో కడుక్కోవాలి వీటిని. అప్పుడే నీట్గా అవుతాయి. వాటికి మీదంతా ఇసుక అవన్నీ పోయి. సో మళ్ళీ ఇలా కడిగేసుకోవాలండి. ఇలా కడిగినా కూడా వస్తూనే ఉంది మురికంతా. సో నీట్గా ఇలా కడుగేసుకోవాలి. సో మళ్ళీ వీటిని ఇలా కుక్కర్లోకి తీసేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ సరిపడినన్ని వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఎక్కువ కుక్కర్స్ అన్నీ పప్పు పెట్టినా ఏం పెట్టినా పొంగుతూ ఉంటాయి కదండి, ఆ విజిల్ పైకి వచ్చేలాగా. ఇప్పుడు మనం ఈ ప్రెజర్ అంతా పోయి ఇలా పొంగకుండా ఉండాలి అంటే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు అవి వాటర్ ఎక్కువ ఉన్నా కూడా పొంగదన్నమాట. కుక్కర్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా కొంచెం లైట్గా ఆయిల్ చుక్కలు వేసేసుకుంటే సరిపోతుంది, పొంగకుండా ఉంటుంది. సో అంతే. దీనికి కుక్కర్ పెట్టేసేసి ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చేలాగా ఉండేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా దీన్ని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఆఫ్ చేసేసుకుంటే అవి నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇలా ఒకదానిపైన రైస్, ఒకదానిపైన కర్రీ పెట్టేసేసాను. కర్రీ ఇంకా అవి విజిల్స్ వచ్చి ఆపేసిన తర్వాత కంటిన్యూ చేసేది. సో అవి చామదుంపలు ఉడికే లోపు మనం దానికి కావాల్సిన చింతపండు పులుసుతో చేస్తామని చెప్పాను కదండి. కొంచెం చింతపండు తీసుకొని ముందు వాటర్లో కడిగేసుకోవాలి. దీన్ని నానాలన్నమాట కొంతసేపు. అవి ఉడికేలోపు ఇవి నానిపోతుంది. సో ఇలా కడిగేసుకొని వాటర్ని తీసేసేయాలి. మళ్ళీ దీనిలోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని నానబెట్టేసుకుంటే అవి ఉడికేలోపు ఇవి కూడా నానిపోతుంది అన్నమాట. సో ఇదండి, అవి ఉడుకుతున్నాయి. విజిల్ రావడానికి అవుతుంది. సో ఇటు సైడ్ అన్నం ఉడికేస్తుంది.
దీనికి కావాల్సిన అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా నేనైతే కొంచెం వేస్తానండి, ఆప్షనల్, మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం టేస్ట్ కోసము ఇది నేను వేసుకుంటాను అల్లం చిన్నులపాయ పేస్ట్. ఇంకా అయినా గుంటూరు సైడ్ వేసే కారంలో ఆల్రెడీ మసాలాలు ఉంటాయన్నమాట, ధనియాలు చిన్నులపాయలు అవన్నీ వేసే కారం కొట్టేస్తారు, మ్యాక్స్ ఉండదు. కాకపోతే కొంచెం టేస్ట్ కోసం ఎవరిష్టం వాళ్ళది, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇలా జస్ట్ కచ్చా పచ్చగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్నులపాయలు వేసేసుకొని దంచేసుకుంటున్నాను. మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో పెట్టుకోమండి, ఇంకా విలేజెస్లో ఎప్పటికప్పుడు ఇలా నూరుకొని వేసుకుంటాము కూరల్లో. కొంతమంది స్టోర్ చేసుకుంటారు, మాకైతే అలా నచ్చదు, మేమైతే ఎప్పటికప్పుడు నూరుకొని ఇలా వేసేసుకుంటాము. సో ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత చామదుంపలు ఉడికేసినాయి కదా, ప్రెజర్ అంతా పోయింది. సో వీటిని ఇలా తీసేసేసుకొని ఉడికేసినట్టున్నాయి. సో ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి, వంపేసుకొని చన్నీళ్ళు పోసేసుకొని ఇదంతా మనం తీసేసుకోవాలన్నమాట. సో ఇలా చన్నీళ్ళు వేసుకొని నేను కొంచెం ఆయిల్ వేసాను కదా వీటిని ఉడకడానికి అని చెప్పేసి, వాటర్ పొంగకుండా ఉంటుందని చెప్పేసి, అందుకే కొంచెం వాటర్ అలా ఉన్నాయి. సో వీటిని తీసుకొని ఒలిచేసుకొని ఇక్కడ పెట్టుకోవడమే. సో వీటిని ఇలా కాలుతున్నాయి, వాటర్ ఇంకా వేడిగా ఉన్నాయి కదా, కూల్ వాటర్ వేసినా కూడా ఇవి అవ్వలేదన్నమాట, వేడిగా ఉన్నాయి బాగా. సో ఇలా వచ్చేసుకొని ఇంకా ఉడికేస్తే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అదే కొంచెం ఉడికినట్టుగా ఉంటే ఇది అనేది అంటుకుపోతూ ఉంటుంది చేతులకి. సో అవి మరీ మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఉడకలేదు, ఓవర్గా ఉడకలేదు, అలా అని అసలు ఉడకకుండా లేవన్నమాట. ఇలా నీట్గా మనం అన్నీ తీసేసుకోవాలి స్కిన్ని. కాలుతున్నాయి చేతులు. ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళు ఉండరండి. చిన్నప్పుడు అయితే వీటిని మేము అసలు గిన్నెలో వేసుకొని జారిపోతూ ఉంటాయి కదా, అలా బాగా ఇష్టంగా తినేది మా అమ్మ చేస్తుంటే. బిఫోర్ అమ్మ చేస్తే తిన్నాం, కానీ ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళి వంటలంటూ ప్రిపేర్ చేయడం అలా ఏమి ఉండదు. కానీ ఒక టైం వచ్చిన తర్వాత వంటలు చేయాలి. ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరన్నమాట. బాగా ఇష్టం చామదుంపలు. ఉట్టిగా రైస్ లేకపోయినా సరే ఉట్టిగా అయినా మనం కర్రీ తినేసేయచ్చు అన్నమాట. ఈ పీసెస్ని తినేయచ్చు, అంత బాగుంటుంది. వేడి నీళ్ళు ఉంచేసి చన్నీళ్ళు వేసామంటే కొంచెం బిగుసుకుంటాయి అన్న ఇదిలో వేస్తాము. మనం ఇలా ఒలుచుకోవడానికి తీసుకోవాలి కాబట్టి. అయినా ఇవి 2 టైమ్స్ వాటర్ ఉంచేసాము, అయినా కానీ కాలుతున్నాయి బాగా. చిన్నవి దొరకలేదు ఆ రోజు మార్కెట్లో, సో అందుకే ఇంత పెద్ద పెద్దవి తీసుకోవాల్సి వచ్చింది. చిన్నవి ఉంటే బాగుండేది, చిన్నగా వేసేసుకోవచ్చు మనం. ఇంకా ఇలా కట్ చేసే, మళ్ళీ వీటిని కట్ చేయాలి, ఇంత సైజులో దొరకలేదన్నమాట. ఇలా ఉంటే డైరెక్ట్గా ఇవి ఒలిచేసి మనం వేసేయచ్చు. నీట్గా ఒలిచేసుకోవాలి. ఇంకా దీనిలో తర్వాత సింపుల్ అండి, ఇలా ఉడకబెట్టేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసేసుకొని చింతపండు పులుసుతో చేసేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కానీ టేస్ట్ ఉంటుందండి, సూపర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి, ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉడికితే ఇలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట.
బాగా ఉడికినాయి. సో అన్నీ నీట్గా వదిలేయకుండా ఉంచాము. కర్రీలో వేసిన తర్వాత ఒక చిన్న పీస్ని పడేస్తున్న అయ్యో అనిపిస్తుంది. బాగా ఇష్టం నాకు. సో ఏమి లేదు. ఉడికిన వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ కోపు వేసేసుకోవడమే. అది ప్రాసెస్ చూపిస్తాను. సో ఇలా ఆయిల్ వేడెక్కగానే సో ఆయిల్ వేసేసాను. పచ్చిపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా కరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక ఆనియన్ సరిపోతుంది. కలిపేయాలి కదా. చిటికెడు పసుపు, ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇంకా ముందుగా ఒలిసి పెట్టుకున్న చామదుంపల్ని ఇంకా వేసిన తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక మీకు గుంటూరు కారం అని. ఇందులోనే ఆల్రెడీ మేము వేయించేటప్పుడే జీలకర్ర, ధనియాలు, చిన్నులపాయలు అన్నీ వేసి కారం కొట్టేస్తామండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఇది కర్రీస్లోకి మేము ఇదే యూజ్ చేస్తాము. సో నేను దీన్ని ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు, కారం ఇలా వేసిన తర్వాత వీటిని అన్నిటినీ ఇలా కలుపుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత ఒక 2 minutes మనం ఉంచేసేసి చింతపండు పులుసు పోసుకోవాలి. నేను చెప్పాను కదా చింతపండు పులుసు వేయాలి కదా. ఇగో ఇందాక నానబెట్టుకున్నాం కదా. సో దీన్ని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. కలిపేసుకొని ఈ రసాన్ని అందులో వేసేసుకోవాలి. సో ఈ రసాన్ని మనం ఇలా వంపేసుకోవాలి. సో ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా ఉడికినప్పుడు ఇంకా అల్లం చిన్నులపాయది కొంచెం అండి, చిటికెడు, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసేసుకుంటాను. అది మీ ఆప్షనల్. సో ఇలా ఉడుకుతుంది కదా, ఈ టైంలో మనం అల్లం చిన్నులపాయ కొంచెం, ఎక్కువ అవసరం లేదు, కొంచెం. సో అది వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. కొంతసేపు ఉడకనివ్వాలి. ఈ పులుసులో ఇది బాగా ఆ ముక్కలు పీల్చుకోవాలన్నమాట. సో ఇలా ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకుంటే అందులో ఉడికిపోతుంది అన్నమాట. అంతే. ఇలా ఒక 5-10 minutes
కొంచెం పులుసు అంతా ఇంత చిక్కగా కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచేసుకొని ఇంకా దింపేసుకోవడమే అనమాట. వేడి వేడి చామదుంపలు అబ్బా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఫీల్ వచ్చేస్తుంది, అంత బాగుంటుందండి. మీలో ఎవరన్నా ఈ వేలో ట్రై చేస్తే ట్రై చేయండి. మీ సైడ్ అయితే ఎలా చేసుకుంటారో, మేమైతే ఇలా చేసుకుంటామండి. సో వేడి వేడిగా చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి. సో ఎలా ఉంటుంది